వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ALMA క్రేజీ ఫుడ్ ఈటింగ్ ఛానల్. ఈ రోజు చాలా స్పెషల్ అన్నమాట. ఇదైతే ఎగ్ ఫ్రై ఇంకా పల్లి బఠానీ ఎగ్ టమాటా ఫ్రై అన్నమాట. ఇది పల్లి బఠానీ కాదు, బఠానీ పచ్చి బఠానీ ఫ్రై. వేపుడు వేయించిన ఇంకా ఇందులో ఆనియన్ ఉప్పు కారం మాత్రమే ఉందన్నమాట. అలాగే మిక్చర్ బాగుంది అన్నం కరెక్ట్. దేంతో స్టార్ట్ చేస్తారు ఫస్ట్? ఈ సైడ్ డిష్ లా యూజ్ చేస్తాం. 3, 2, 1 గో. ఫస్ట్ అయితే నేను అన్నం తింటున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది. మస్తుంది ఫ్రెండ్స్. దీంతో ఈ మిక్చర్ ఇలా కలుపుకొని తింటే బాగుంటుంది. ఇంకా వస్తుంది. ఈ మిక్సర్ ఇలా కరకరం అంటూ ఈ ఎగ్ కర్రీగా స్పైసీగా బాగుంది. ఇలా బాగుందా టేస్ట్ కర్రీ? నాకు ఇందులో టమాటాలు బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే స్వీట్ స్వీట్గా బాగుంది. ఆనియన్ ఫ్లేవర్ లాగా వస్తుంది. ఆనియన్ టేస్ట్ ఫ్రైడ్ ఆనియన్. ఇందులో బఠానీ వేసుకుంటున్నా. కలిపిన అన్నంలో కొన్ని బఠానీ. బాగుంది. బాగుంది. మొత్తం కలిపేసుకున్నాను మా తమ్ముడు అయితే. నువ్వు కలుపుకో, నేను కలుపుకోను కూడా. నాకు ఈ బఠానీ ఇంకా ఇట్లా నచ్చింది ఫ్రెండ్స్. బఠానీ బాగుంది. బఠానీ చూపించింది ఫ్రెండ్స్. వాటిని బఠానీలు మామూలుగా కాయలు ఒలిచేసి ఊరికనే ఫ్రై చేసిన. ఫస్ట్ ఆయిల్గా ఏమి వేయకుండా ఫ్రై చేసినాక దాంట్లో కొంచెం నెయ్యి వేసి లైట్గా సాల్ట్ కొంచెం కారం వేసిన మస్తు ఉంటుంది టేస్ట్ అని. ఇంకా నిజంగానే మస్తుంది. ఆయిల్ కంటే నెయ్యి చాలా ఫ్లేవర్ బాగుంది. ఇలా మేము ఎప్పుడైనా గీ వేసుకుంటాం ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ వేసుకుంటాం. ఎప్పుడైనా ఆయిల్ వేసుకుంటాం ఫ్రెండ్స్, ఇందులో గీ వేసుకుంటాం. మీరు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. కొన్ని కొన్ని బఠానీలు స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకనే అమ్మా అవి లేత గింజలు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి చూడు, అవి స్వీట్గా ఉన్నాయి. కొంచెం లావు ఉన్న గింజ కొంచెం వేరే ఉంది టేస్ట్. అది వేరే ఉంది, ఇది వేరే టేస్ట్ ఉంది. బాగా రెండు రకాలు ఉంది. అంటే కాయ కదా తెచ్చింది దానా, అందుకని డైరెక్ట్ కాయ తెచ్చింది ఫ్రెండ్స్. బఠానీ కాకుండా ఎప్పుడైనా అలానే వేస్తాడు మా డాడీ. ఇవి మనకు బయట దొరుకుతాయి కదా ప్యాకెట్స్లో, బఠానీ కాకుండా పచ్చి బఠానీ అట్లా తెచ్చుకోకుండా ఇలా కాయ తెచ్చుకొని మనం ఒలుచుకుంటే కూడా హెల్త్కి చాలా మంచిది. మనకు న్యాచురల్గా దొరుకుతుంది, బాగుంటుంది కాయ. నేనైతే బఠానీ, అన్నం, ఎగ్ కర్రీ, మిక్చర్ అనమాట 4 కలుపుకొని తిన్నా. బాగుంది కరకరతోటి. అట్లా బాగుంటుంది బఠానీ అన్నంతో బాగుంటుంది. పచ్చి బఠానీ కర్రీ రేపు కర్రీ చేస్తాను. చాలా తెచ్చింది నాన్న, 2 కేజీలు తెచ్చింది కాయ. కానీ ఒలిస్తే గింజలు మాత్రం కేజీ పైన వచ్చినాయి. కొంచెం కేజీ పైన వచ్చినాయి గింజలు. కేజీన్నర ఉండవు నాన్న.
అంత గింజలు అంత పొట్టు పోతుంది కదా, అంత ఒలిసినాం కదా, కాయలు ఒలిసేసినాం కదా. 1 kg 300 grams. ఏమో ఇక అంటే 1 kg పైన వస్తుండొచ్చు అనుకుంటున్నా నేను. 2 kgల కాయ తెచ్చింది నాన్న ఒకటేసారి. బాగుంది అక్కడ బండి మన షాప్ ముందు ఉందంట. అప్పుడే వచ్చిండంట పచ్చి కాయ తీసుకొని. బాగుంది కాయ కూడా బాగుంది. ఇంకా మనం ఇట్లా మార్కెట్లో కంటే ఇట్లా బయట బండి పైన తెచ్చుకొని అమ్మేస్తారు చూడు, అప్పటికప్పుడు అట్లా బాగుంటుంది. అలానే అన్నా నేను నమ్మద్దు ఫ్రెండ్స్. ఎందుకు నాన్న? ఫ్రాడ్స్ ఉంటారు. ఆ మమ్మీకి ఏం తెలియదు అని అనిపిస్తుంది. మమ్మీకి అన్నీ తెలుసు. అందరు మోసం చేయరు నాన్న, కొంతమంది అంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు కదా, ఇక అట్లా చేయాలి. కానీ నిజంగా చాలా బాగుంది బఠానీ. లేదా ఉంది బాగా స్వీట్ వస్తుంది. నాకు ఇందులో మిక్సర్లో కిస్మిస్ వచ్చింది, క్యాష్ బాగా నచ్చింది ఫ్రెండ్స్. జీడిపప్పు తమ్ముడు విన్నర్. నేను మాట్లాడుకుంటేనే అయిపోతుంది ఫ్రెండ్స్ మా తమ్ముడిది. ఓకే ఓకే మా మమ్మీ అన్నీ వస్తుంది. ఓకే అమ్ములు విన్నర్. మస్తు మస్తు నేను చూసినాడే ఫ్రెండ్స్. చూసారు కదా, మమ్మీ కూడా మా తమ్ముడికి సపోర్ట్ చేస్తుంది. తిను నువ్వు కూడా ఫాస్ట్గా. మళ్ళీ ఇంకా చాలా మరి చూడు, ఆ తమ్ముడు ప్లేట్లు అయిపోదా ఇంకా వచ్చింది, నీ ప్లేట్లో కనిపిస్తుంది కాబట్టి అట్లా అన్నా. నువ్వు కూడా దెబ్బ తింటే ఇప్పటికైనా ఛాన్స్ ఉంది కదా వాటి ఇంకా తమ్ముడిది ఇంకా బటాన్ ఉందిలే, నీ బటాన్ అయిపోయింది. బౌల్లో లేదురా, గిన్నెల అలా ప్లేట్లో పోసింది అంతా, మొత్తం అన్నం బటాని కలిపేసిందిరా నాయన. బాగుంది. నువ్వు కూడా ఉన్న మిగిలిన దాంట్లో కొంచెం బటన్ వేసుకుంది మంచిగా ఉంటుంది. నీకు ఇష్టం ఉండదా? ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసిరా, మా అమ్మాయికి ఏమో ఇలా కరగా ఇట్లా తాకుతూ ఉండాలి పప్పులు అన్నంలో కానీ ఎందులోకైనా. మా అబ్బాయి కొంచెం డిఫరెంట్, చాలా బాగుంటుంది, తింటాడు నీట్గా. మెత్తగా కాదు. తమ్ముడు ఏంటిదంటే కొంచెం తిన్నా సరే నీట్గా ఉండాలి, టేస్ట్ ఉండాలి. నీకేమో సరే పర్లేదు అన్నట్టుగా తినేస్తూ అట్లా. ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్ అనమాట. కొంచెమైనా సరే బాగుండాలంటాడు. ఏ టేస్ట్ ఆ టేస్ట్ ఆస్వాదిస్తాడు అన్నట్టు. ఒక్కోసారి అదే రైటు. నచ్చలేదనుకో నానుస్తా ఉంటాడు ఫ్రెండ్స్. తినలేదు ఇంకా. మిర్చీలు ఉండదు మెయిన్. మనకు మిర్చీలు ఉంటే మాత్రం ఆ రోజు వీడియో ఇంకా ఫ్లాప్. కర్రీలలో మిర్చీలు కనడద్దు. మీలో ఎంతమంది ఇలా ఉంటారు ఫ్రెండ్స్? మీ ఇళ్ళల్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? మా ఇంట్లో మా అబ్బాయికి ఒక మిర్చి తప్ప ఏదైనా ఓకే అంటాడు. కరివేపాకు ఎంతైనా తింటాడు, కానీ ఎందుకో మిర్చి కనిపిస్తే వాళ్ళు ఇంకా మా అబ్బాయి ఫేస్లో ఒక ఎవరైనా మార్పు వస్తూ ఉంటాయి. ఒకవేళ మిర్చి అనుకోరా ఎట్లుంటుంది సిచ్యువేషన్? ఒకరోజు మొత్తం పచ్చిమిర్చి పెట్టాలి, రోస్టెడ్ అనేది. నేను ఎప్పుడైతే సమోసా ఉండాలి ఫ్రెండ్స్, అందులో మిర్చీలు నూనె వేస్తాం కదా, అప్పుడు తింటాను. అవి బాగుంటాయి సాల్ట్గా. అది కూడా ఒకటి రెండు ఎక్కువ తినలేడు, తింటా లైట్. అంటే ఒకసారి సమోసా పెట్టుకుంటే అంటే ఒక బయటకి కొంచెం అంతే. మనము అంటే తినలేదు తమ్ముడికి ఎందుకో ఫస్ట్ నుంచి అంతే. మిర్చి ఏంటో తమ్ముడికి చాలా దూరం, మిర్చికి తమ్ముడికి. స్వీట్స్ మాత్రం దగ్గర. వామ్మో, స్వీట్లలో విన్నర్ అవుతాడు వాడు. మనం విన్నర్ కాలేదు. ఏ స్వీట్ అయినా సరే బాగా ఇష్టం. మిర్చి కర్రీలో పెడతాం కాబట్టి ఏ బౌల్లో ఒక బౌల్ నిండా స్వీట్స్ పెడతాం.
అమ్మో బౌల్ సీట్లు వద్దు నాయన, సీట్లు తినకూడదు. అందులో పక్క నువ్వే తెలుస్తావు. చూద్దాంలే, ఒకరోజు పెడతాలే. అక్క విన్నర్ అవుతుంది. బిస్కెట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. వేస్తున్నప్పుడు ఎంత అవును మాస్టర్ చెఫ్ లేపు మరీ వేస్తాం. వేగిరా అయిపోయింది. అప్పుడే వేగినాయి ఇందాకనే. మాస్టర్ షెఫ్ మా అబ్బాయి మాత్రం ఎగ్ నూడిల్స్ చేస్తాం ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నేను చాలా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఒకసారి వీడియో నేను చేసేటప్పుడు చూపిస్తాను. చూసుకుంటూ బాగా నేటట్టుంది. బాగుంది ఫ్రెండ్స్, చాలా కర్రీ అయితే బాగుంది. ఎగ్ టమాటో అది. ఎగ్గు మొత్తం కారం పట్టుకుని టమాటా ఏమో స్వీట్ అయిపోయింది. ఎక్కువ ఫ్రై చేయండి. నేను తాలింపు వేసిన అప్పుడే కొరియర్ బాగుంది. నేను తాలింపు వేసిన అప్పుడే కొరియర్ అతను వచ్చిండు, ఇంకా అన్నీ అందులో వేసేసిన. కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యింది, అందుకే స్వీట్నెస్ వచ్చి. ఇంకా అన్నం ఉంది ఫ్రెండ్స్, ఎక్కువైపోయింది నాకైతే. ఇంకా నీళ్ళు అమ్మా. బాయ్ బాయ్. చూస్తుంటే మార్కెట్ ఉండేటట్టు ఫ్రెండ్స్. ఇంకా నేనా అదైతే మీరు తినేస్తా. నేను ఇస్తా నా ఎగ్గు. చూసేటప్పుడు నేను ఎంత క్లీన్గా తింటాను. కాబట్టి పచ్చిమిర్చిలు ఉంటే ఆ కర్రీలో పచ్చిమిర్చిలు అట్లా ఉంటాయి ఒక సైడ్, అది ఒక్కటే సైడ్కి. సో ఆ సైడ్కి కూడా ఇట్లా క్లీన్గా పెడతా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అక్క ఇంకా ఇంత ఆనం ఉంది, కొంచెమే ఉందా? అది కొంచెమే ఇంత ఆనం ఉంది. ఈరోజుకి అయితే ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఏం చేయాలో కుస్కా టమాటా రైస్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్, చేయడానికి చూస్తాం. అలాగే కర్డ్ రైస్ కూడా చేయడానికి చూస్తాం. బాయ్ బాయ్.